ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక అధికారి పార్టీలోకి వచ్చి నాయకుడైన తర్వాత ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక పేరైతే వచ్చింది బహుజన సమాజ్ పార్టీకి. గత ఎన్నికలలో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. ఈయనను రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టడం వల్ల మన ఉద్యమానికి కూడా మేలు జరుగుతుంది బ్యాంజీ అని. ఆర్ఎస్పీ గారు ప్లస్ బహుజనవాదం ఒకటైతే ఆర్ఎస్పీ గారు మైనస్ బహుజనవాదం. కానీ పార్టీలో ఉన్నతమైన స్థానం ఇస్తాము అని అన్నారు కదా, గర్వపడద్దు దానికి? విద్యావంతులు ఎవరు కేసీఆర్ గారి మాటలైతే నమ్మరు. మీరు ఇంకా సంప్రదాయ రాజకీయాలు చేస్తామని ఎందుకు అనుకుంటున్నారు అంటుంది. ఏ వాదం లేని చోట డబ్బే వాదం అండి. నిజానికి ఇప్పటికి కూడా భారతదేశ సమాజంలో కుల వివక్ష అనేది లేదా? కాలం మారింది, అవసరాలు మారినాయి, సత్యం నిర్వచనం మారింది, మీరు మారతలేరు. ఇదే ఉన్నది సమస్య. ఈ విధానాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం అలా చేయాలనేది ఏం లేదండి. నాకు స్వేచ్ఛగా ఒకరికి స్వేచ్ఛను నేను హరించి వేస్తున్నానంటే నేను బ్రాహ్మణవాది. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? 100 రోజుల పరిపాలన స్పందించి ఏది చెప్పడానికైతే నేను సిద్ధంగా లేను. ఈ రెండు పార్టీలు కూడా బహుజన కులాలకు అల్టిమేట్గా ద్రోహం చేసే పార్టీలు. నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వారం రోజుల కింద సంచలనం కలిగించిన 6 అక్షరాలు 6 పదాలు. ఒకటి బీఎస్పీ, 2 ఆర్ఎస్పీ. బహుజన్ సమాజ్ పార్టీని వదిలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఈ సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీ వదిలిపెట్టిండు అధ్యక్షుడు, ఈ చర్చ జరిగినాయి. ఇంతకు బహుజన్ సమాజ్ పార్టీలో ఏం జరుగుతున్నది? బహుజన్ సమాజ్ పార్టీలో ఆయన ఎందుకు ఉండలేకపోయారు? బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి గల కారణం ఏమిటి? బహుజన్ సమాజ్ పార్టీ ఆయన వెళ్ళిన తర్వాత ఏమనుకుంటున్నది? అసలు ఇంతకు బహుజన్ సమాజ్ పార్టీ ఏం చేస్తున్నది? ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఉన్నది, కానీ ఆ పార్టీ ఏం చేస్తున్నదో, ఆ పార్టీ సిద్ధాంతం ఏమిటి ఈ తరంలో చాలామందికి తెలియదు. ఇంతకు బహుజన్ సమాజ్ పార్టీ దాని బలం ఏమిటి, దాని బలహీనత ఏమిటి, ఆ పార్టీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నది, ఇత్యాది విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మందా ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, గడిచిన కొద్ది రోజులుగా వాస్తవానికి ఈ 2-3 ఏళ్ల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక అధికారి పార్టీలోకి వచ్చి నాయకుడైన తర్వాత ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక పేరైతే వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీకి. అదేమిటో కానీ ఓట్ల శాతం తగ్గిందని అంటున్నారు, పేరైతే బాగా వచ్చింది. అంత పేరు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు బయటికి వెళ్ళవలసి వచ్చింది? ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత పార్టీకి ఇంతకు ముందు లేనటువంటి ఒక విజిబిలిటీ అయితే వచ్చింది. దాన్ని అందరం ఒప్పుకొని తీరాలి. ఆ విజిబిలిటీ వచ్చిన తర్వాత గత ఎన్నికలలో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. అదేవిధంగా ఓట్లు కూడా తగ్గిపోయినాయి. ఆయనే ప్రవీణ్ కుమార్ గారు మరి పార్టీ వదిలి వెళ్ళడం అనేది పూర్తిగా ఆయన సొంత విషయంగా నేను భావిస్తున్నా, ఆయన సొంత ఆలోచనగా భావిస్తున్నా. అంతేగాని ఆయనకి ఈ పార్టీలో ఏ రకమైన ఇబ్బంది అయితే కలగలేదు అనేది నాకు తెలుసు. అంటే వితిన్ ద దాంట్లో చర్చ జరిగిందా బయటికి వెళ్ళేటప్పుడు? లేదండి, మాకు పార్టీలో కానీ లేదా పార్టీలో ఉన్న నాలాంటి అంటే రాష్ట్రంలో నేను అంటే నిన్న బెహెన్జీ మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే వరకు నేను సెంట్రల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మాలాంటి వాళ్ళతోటి కూడా తన పార్టీ వీడి వెళుతున్నాను, నాకు ఇక్కడ ఈ రకమైన ప్రాబ్లం ఉన్నది అని చెప్పి ఎవరితో మాట్లాడలేదు. ఆర్ఎస్పీ కంటే ముందు మీరే ప్రెసిడెంట్ కదా? అవునండి, నేనే ప్రెసిడెంట్గా ఉన్నాను. మీరు రాజీనామా చేసిన తర్వాత వారు? అవును, నేను రాజీనామా చేసి ఆయనను ప్రెసిడెంట్గా నేను బెహెన్జీ దగ్గరికి వెళ్ళి, బెహెన్జీ మంచి కేపబుల్ లీడర్, మన బహుజన సమాజంలో నుంచి మంచి ఉన్నత విద్యావంతుడు మాత్రమే కాకుండా సమాజంలో మంచి సేవ, కింది కులాల కోసం మంచి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఈయనను రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టడం వల్ల మన ఉద్యమానికి కూడా మేలు జరుగుతుంది బెహెన్జీ అని నేను ఆమెను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికోసం బెహెన్జీ కూడా ఒప్పుకున్నారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న ఇంటలెక్చువల్లో మీరు ఒకరు అనేది ఒక 2-3 ఉంటే కనుక విత్ ఇన్ ద పార్టీలో యు ఆర్ ద టాప్ పర్సన్ నాకున్న సమాచారం. అయితే దాంట్లో ఆర్ఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీని వదిలి బీఆర్ఎస్లోకి వెళ్ళడం వలన బహుజన్ సమాజ్ ఆయన అన్నారు, నేను మహనీయుల ఆలోచనను వదిలిపెట్టను, బహుజన్ సమాజ్ పార్టీకి ఉన్న మూల సిద్ధాంతమే, దాన్ని వదిలిపెట్టేది లేదు, దాన్ని మరింత విస్తృతపరుస్తాను అని అక్కడ అన్నారు. నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత విస్తృతపరిచే అవకాశం ఉన్నదా?
ఆ మాటకొస్తే సార్, ప్రతి పార్టీలో బహుజనవాదులు ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీలో ఉంటారు. అదేవిధంగా ప్రతి ప్లాట్ఫామ్లో బహుజనవాదులు ఉంటారు. బహుజనవాదం అనేది ఈ రోజుది కాదు, అది మహాత్మా గౌతమ బుద్ధుడి నుండి వచ్చినటువంటి వాదం ఇది. బహుజనవాదం బుద్ధుడి నుండి వచ్చింది అది. ఈ బుద్ధుడి నుండి వచ్చినటువంటి వాదాన్ని మోసుకొని వస్తున్న వాళ్ళు భారతదేశంలో చాలామంది మేధావులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమకారులు ఉన్నారు. ఈరోజు రాజకీయ పార్టీలలో ఏదో కారణాల వల్ల వేర్వేరు రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ అనేక మంది బహుజనవాదులు అయితే ఉన్నారు. అయితే వేర్వేరు రాజకీయ పార్టీలలో ఉండి బహుజనవాదం కొరకు వాళ్ళు ఏమి చేయలేకపోతున్నామనేది కూడా నా దగ్గర షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు దొరల పార్టీ ఏదైతే కేసీఆర్ గారు బీఆర్ఎస్ అనే పార్టీలో జాయిన్ అయినరో, ఆ పార్టీలో జైన్ అయ్యి బహుజనవాదానికి బహుజన ఉద్యమానికి ఏమో చేస్తారు అనేది నేనైతే విశ్వసించడం లేదండి. నేను ఒకటి స్పష్టంగా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలిసిందే, బహుజనవాదం ప్లస్ ఆర్ఎస్పీ గారు, ఆర్ఎస్పీ గారు ప్లస్ బహుజనవాదం ఒకటైతే ఆర్ఎస్పీ గారు మైనస్ బహుజనవాదం. నేను చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఆర్ఎస్పీ గారు బహుజనవాదాన్ని వెంటబెట్టుకొని పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు నల్గొండలోని పెద్ద మైదానంలో లక్షలాది మందితోటి పార్టీలో జాయిన్ అయ్యారు. బీఎస్పీలో భారీ సభలో జాయిన్ అయ్యారు. అదే ఆర్ఎస్పీ గారు అప్పుడున్న దానికంటే కూడా ఇప్పుడు ఆయనకి ఇంకా ఒక ఇమేజ్ ఇంకింత పెరిగింది. నిజానికి ఆయన పొలిటికల్గా వేరువేరు ఉద్యమాలు చేయడం వల్ల ఇంకా ఇమేజ్ పెరిగింది. అలాంటి ఆర్ఎస్పీ గారు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక రేకుల షెడ్లో జాయిన్ కావాల్సి వచ్చింది అతి కొద్ది మందితోటి. దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ బహుజనవాదం నేను అనుకుంటున్నాను. రేకుల షెడ్లో ఒక చిన్న అంటే మన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అయినటువంటి అది ఆ వేదిక చూస్తే అది పైన రేకులు కనబడుతున్నాయి మనకు. ఒక భారీ బహిరంగ సభలో జాయిన్ అయ్యి ఉంటే ఇప్పుడు అది మరింత బాగుండేది అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడే బహుజనవాదం లేకపోవడం వల్లనే మా ఆర్ఎస్పీ గారు వీక్ అయ్యారేమో ఇప్పటికీ అని నేను ఫీల్ అవుతున్నాను. కానీ పార్టీలో ఉన్నతమైన స్థానం ఇస్తాము అని అన్నారు కదా, గర్వపడద్దు దానికి? ఏం పదవి ఇస్తానన్నారైతే నాకు తెలియదండి. ఉన్నతమైన స్థానం ఇవ్వడం అని అంటే కేసీఆర్ గారిని ఎన్నడూ నమ్మలేనండి నేనైతే. తెలంగాణ ప్రజలలో కూడా ఏమాత్రం అంటే ఆలోచన పరులుగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు ఎవరు కేసీఆర్ గారి మాటలు అయితే నమ్మరు. అది ప్రవీణ్ సార్ విషయంలో కూడా అదే జరుగుతుందేమోనని నా ఆలోచన, నా నమ్మకం అంతే. కానీ బహుజన్ సమాజ్ పార్టీ అసలు ఉన్నట్లు తెలియదు, ఏం పని చేస్తుందో తెలియదు. ఇప్పుడు తెలుగుదేశము, కమ్యూనిస్టులో, ఇవి ఇప్పుడు విపక్షంలో టీఆర్ఎస్ ఓ ధర్నానో రాస్తారోకనో చేస్తారు, ఓ లాఠీ చార్జ్ అవుతుంది, అంగి తినిగిపోతుంది, ఓ పాయింట్ తినిగిపోతుంది, ఓ కేసు అవుతుంది. అసలు బీఎస్పీ ఏం చేస్తున్నట్టు ఏం చేస్తుంది? బహుజన్ సమాజ్ పార్టీ అనేది బేసికల్లీ ఏ మిషనరీ మూమెంట్, అంటే మిషనరీ మూమెంట్. మాన్యవర్ కాంశీరామ్ గారి మాటల్లో చెప్పాలంటే ఇట్స్ మోర్ మిషనరీ, లెస్ పొలిటికల్, చాలా చాలా తక్కువ పాలిటిక్స్. పొలిటికల్ అనేది ఎన్నికల సమయంలో మాత్రమే పాలిటిక్స్, మిగిలిన సమయం అంతా ప్రజల దగ్గర ఉండి ప్రజల కోసం ఉద్యమాలు చేయాల్సిన పార్టీ మాత్రమే ఒక మిషనరీ మూమెంట్ ఇది. ప్రజలను భాగస్తులు చేసుకొని మనం ఈ ఉద్యమాన్ని నడిపేటువంటి పార్టీ ఇది. కాబట్టి కాంశీరామ్ గారికి సంబంధించినంత వరకు అంటే ఈ పార్టీ పూలే అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో నడుస్తుంది ఈ పార్టీ. కానీ కాంశీరామ్ గారు దీనికి ప్రత్యేకమైన ఒక మెథడాలజీ ఇచ్చిండు, ఒక పని విధానాన్ని ఇచ్చిండు దానికి. ఆ కాంశీరామ్ గారి పని విధానంలోనే ఇది ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రాగలిగింది. అంటే కాంశీరామ్ గారు ఆయన పని విధానంలో ప్రధానంగా ఏంటంటే మనల్ని ఇప్పటి వరకు వేలాది సంవత్సరాలుగా పీడించినటువంటి ఎవరైతే ఆ దొరలు కానీ లేదా అగ్రకుల సంపన్నులు కానీ ఎవరైనా ఉండని వాళ్ళతో పాటు ప్రభుత్వ యంత్రాంగంతో కానీ ఈ రెండు రకాల వాళ్ళతోటి మనం ఎప్పుడు ముఖాముఖి తలపడాల్సింది లేదు. ఒక రక్తపు బొట్టు చిందకుండా, ఒక లాఠీ దెబ్బ తినకుండా ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారంలోకి సాధించారు. ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గొప్ప బ్యూటీ ఏంటంటే అసలు రక్తపు చుక్క చిందకుండా ప్రభుత్వాలు మారడం, రక్తపు చుక్క చిందకుండా మనం అధికారంలోకి రావడం అనేది ఒక కూలీ చేసుకునే వాళ్ళు కూడా మనం చూసినట్లయితే టి అంజయ్య గారు ఆయన చదువుకోలే మరి ఏలుముద్ర
ఆయన ముఖ్యమంత్రి కాదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ. ఆ డెమోక్రసీలో ఈ రక్తపాతానికి కానీ లేకుంటే ఈ లాఠీ దెబ్బలకు కానీ తావు ఉండదు. ఆ రకంగా ఉత్తరప్రదేశ్లో వచ్చింది. ఆ రకంగా సాధించడానికి కారణం కాన్షీరామ్ గారి మెథడాలజీ. ఆయన ఏమంటారంటే మనం ఇలాంటి కార్యక్రమాలు మనకు అవసరం లేదు, మన ప్రజలు పొద్దున లేస్తే పని చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళు వచ్చి ధర్నాలలోనో లేకుంటే ఇంకొక దగ్గరనో లాఠీ దెబ్బలు తింటునో కాలు రెక్కలు కొట్టుకుంటేనో వాళ్ళకు పొట్టు ఎట్లా గడవాలి, ఇల్లు ఎట్లా గడవాలి. సో అది కాదు, మనం ప్రజలను చైతన్యపరచాలి. ఓటు అనే ఆయుధం ఉన్నది మనకు, దాని ద్వారా మనం తీర్పు తీర్చాలి. కానీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లగా 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 తన పరిధిని, తన ప్రభావాన్ని బహుజన్ సమాజ్ పార్టీ కోల్పోతూ ఉన్నది. చాలా ఒకప్పుడు బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నది, ఇవాళ డోల్ రూపెన్ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నది, భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటున్నది. మరి మీరెందుకు మారడం లేదు? మీరెందుకు యథార్థ స్థితిని అర్థం చేసుకోవడం లేదు? అంటే యథార్థ స్థితిని అర్థం చేసుకోవడం లేదు అంటే ఇవాళ మీడియా ముందుకు రావడం, మీడియాలో చర్చ చేయడం, రోడ్లోకి రావడం, ప్రజల్లో విజిబిలిటీగా తిరగడం, వారి సమస్యలను అడ్రస్ చేయడం, కాలం మారింది కదా. 30 ఏళ్ళ కింద ఉన్న రాజకీయం ఇలా లేదు. ఒకప్పుడు ఇంతగానో డబ్బులు పంచింది లేదు, వచ్చిన వాళ్ళకి భోజనం కూడా లేదు, ఏదో వస్తే ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది, పోతారో అయిపోతుంది. ఇవాళ మొత్తం మారిపోయినాయి. మీరు ఇంకా సంప్రదాయ రాజకీయాలు చేస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారు అంటున్నా. బహుజన్ సమాజ్ పార్టీ అనేది బేసికల్గా మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఇది ఒక మూమెంట్, ప్రజా ఉద్యమం. ప్రజా ఉద్యమం అంటే ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమం. మిగతా రాజకీయ పార్టీలు ఒకప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు విస్తృతంగా డబ్బులు పెడుతున్నాయి అంటున్నాం, బాగానే ఉంది. అయితే మిగతా రాజకీయ పార్టీలకు అది అవసరం. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఓట్లు లేవు. కానీ బహుజన్ సమాజ్ పార్టీలో బహుజన సమాజము బహుజన్ సమాజ్ పార్టీ వెనకాల ఉంటుంది కాబట్టి మేము కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మాకు డబ్బులు అవసరం లేదు. ఆ రకంగా చూసినప్పుడు మేము ప్రజలను చైతన్యపరిస్తే, ప్రజలకు ఒక్కసారి ఈ బహుజన్ సమాజ్ పార్టీ మాది అని వాళ్ళు అనుకున్నట్లయితే, ఈ సిద్ధాంతం మాది, ఇది మా కోసం పోరాటం చేస్తున్నటువంటి మా పార్టీ అని ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే ఏ డబ్బులు అవసరం లేదు. మీకు తెలిసిందే తెలంగాణ ఉద్యమం కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ నుంచి 2014 దాకా డబ్బులు ఇవ్వకుండానే ప్రజలు ఓట్లేసారు. మనం ప్రజలను తప్పు పట్టడానికి లేనే లేదు. ఎప్పుడైనా కానీ ఒక ఉద్యమాన్ని ప్రజలు నెత్తికెత్తుకుంటారు, వాళ్ళను గెలిపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు మోసం చేసినరా ఇంకేం చేసినరా అనేది ఆ తర్వాత కాలంలో మనందరికీ తెలుసు. అదే 2018లోకి వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజలను ఇంకా ఏమీ లేదు, ఏ వాదం లేని చోట డబ్బే వాదం అవుతుంది. ఇక్కడ వాదం పైన లేదు. ఇక 2018లో తెలంగాణ వాదం ఉన్నంతకాలం టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు అవసరం లేదు. తెలంగాణ వాదం ఎప్పుడైతే అయిపోయిందో డబ్బులు పెట్టడం స్టార్ట్ అయ్యింది. కానీ ఇక్కడ వాదం అర్థం కావాలి, ప్రజలకు రీచ్ కావాలి మీరు అంటున్నారు, అంతే కదా. వాదం అర్థం చేసుకొని ఇప్పుడు ఆర్ఎస్పీ అనే అధికారి రావడానికి మీరే పోయిన మాట్లాడిగా, మీరు కొంతమంది పోయింది కదా, పోయి నిజమేనా నాకు తెలియదు, నిజమే పోయింది కదా, పోయి మాట్లాడింది కదా. వచ్చిన తర్వాత మరి వాదాన్ని అర్థం చేసుకున్న నాయకుడు, ఒక విజిబిలిటీ తెలంగాణలో చర్చకు కారణమైన ఒక నాయకుడు ఈ పార్టీని వదిలి వెళ్ళిపోయింది. అంటే ఒకటి ఆ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో, సమన్వయం చేసుకోవడంలో మీ మధ్య మీకు పొరపచ్చాలు వచ్చినాయా? లేదు. ప్రజలకు దీన్ని అర్థం చేయించలేము, ఇది కాని పని. ఆల్రెడీ ఒక వేదిక నిర్మాణమైన చాలా బలంగా ఉంది, అది అక్కడికి వెళితే కనుక పూలే అంబేద్కర్ ఆలోచన బలంగా తీసుకుపోవచ్చు అని ఆయన భావించడం ఏం జరిగింది ఇక్కడ? అయితే ఈ ఉద్యమంలో ఎప్పుడైనా నాయకులు అలసిపోవచ్చు, అమ్ముడు పోవచ్చు, భయపడి పారిపోవచ్చు. ఎంతసేపు మనం ఉన్న నాయకులందరూ మనతోటే ఉంటారనే గ్యారంటీ ఏమీ లేదని మాన్యవర్ కాన్షీరామ్ గారు అన్నారు. ఆయనతో పాటు పనిచేసినటువంటి పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఈ మాట చెప్పారు, అలసిపోవచ్చు, తను అనుకున్న టైంలో ఇది వచ్చేటట్టు లేదని ఆయన భావించిండేమో, దానికోసం ఆయన మరో ప్లాట్ఫామ్ని ఎంచుకోవచ్చు. కానీ ఇక్కడ ఉద్యమంలో అవగాహన అంటే లేకపోతే ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడంలో ఆలస్యం అవుతుంది, లేకుంటే రీచ్ అవ్వడం ఆలస్యం అవుతుంది అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ నాకు ప్రత్యేకంగా నేను ఇక్కడే ఇది ఇబ్బంది జరిగిందని అయితే అనుకోవట్లేదు. ఉదాహరణకు తెలుగుదేశం ఏం గొడవైందో బయటకు వస్తుంది, మీడియాలో వార్తలు వస్తాయి. ఇదే సమస్య. ఇప్పుడు ఎందుకు అంత మిషన్ అన్నారు కదా, మీ మిషన్ కప్పబడి ఉన్నది, విప్పబడి లేదు. కప్పబడి ఉన్న కారణంగా అసలు మీ మధ్య సమన్వయం ఉంటుందా? 100% ఉంటుంది. సమన్వయం ఏంటంటే సార్, ఒక మిషనరీ మూమెంట్లో ఇవాళ మీరున్నా, ఆ పదవిలో ఇంకెవరున్నా, ప్రవీణ్ సార్ ఉన్నా, ఇంకెవరన్నా ఉండని కాక మేము ఆ మూమెంట్ నడిపిస్తున్నటువంటి వ్యక్తిని గౌరవిస్తామే తప్ప ఎవరు చేసినా పని మనదే.
మన పనే, నేనే ఆడుండి చేయాలి, నువ్వే ఆడుండి ఇలాంటి ఫీలింగ్లు మిషనరీ మూమెంట్లో అది సాధ్యం కాదు. ఒక పొలిటికల్ మూమెంట్లో పదవుల కొరకు పాకులాట ఉంటుంది కావచ్చు, పోటీలు ఉంటాయి కావచ్చు. మిషనరీ మూమెంట్లో అలాంటిది ఏమీ ఉండదు. ఎవరున్నా పర్వాలేదు అనుకొని కోఆపరేట్ చేయడమే ఉంటుంది తప్ప ఇందులో పోటీలు ఉండి లేకుంటే గ్రూపులుగా విడిపోవడం అనేది మిషనరీ మూమెంట్లో సాధ్యం కాదు. మరి మీరు అనుకున్న రాజ్యాధికారానికి రావడం ఎప్పుడు, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఎప్పుడు, ఎంత వ్యవధి? పూలే గారు ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు ఆధునిక భారతదేశంలో. అప్పుడు రాజ్యాధికారం అనేది అంటే అప్పుడు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు అవడం అనేది లేదు. కానీ ప్రజలకు ఉన్నటువంటి బాధలు ఏవైతున్నాయో ఆ బాధలను మనం ఒక సామాజిక ఉద్యమంగా మలిచి అప్పుడున్న ప్రభుత్వం ముందు ఉంచడం వల్ల ప్రజల కొరకు ఆ రోజు ప్రభుత్వాలు కొన్ని చేయగలిగాయి. అదేవిధంగా అంబేద్కర్ గారి కాలంలో కూడా పోరాటాలు జరిగినాయి. అంబేద్కర్ గారు 1930లలో రౌండ్ టేబుల్ సమావేశాలలో చర్చించి ఆ తర్వాత తీసుకొచ్చిందే ఓటు ఈవెన్ ఓటు కూడా లేదు. అలాంటి ప్రజల తరపున పోరాటం చేస్తే కొన్ని హక్కులు వచ్చినాయి, కొన్ని అవకాశాలు వచ్చినాయి. కానీ ఏ రాజ్యాధికారమో వస్తుందని కాదు. ఇక్కడికి వచ్చేసరికి మనకి వాళ్ళ రాజ్యాధికారం వచ్చి రాజులు కావడానికి కూడా అవకాశం ఉన్నది. ఈ అవకాశమే తప్ప వాస్తవానికి మేము ప్రజల తరపున బలమైన ఉద్యమం నిర్మించినప్పుడు ప్రజలందరూ కూడా ఒక ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం యొక్క కుట్రలు వాళ్ళు అంటే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోల రూపంలో వాళ్ళు ఎన్ని ప్రామిసులు చేసినా అమలు చేసే కాడికి వచ్చేసరికి వాళ్ళు చెయ్యరనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు ఏమీ చేయరు కాబట్టి అవును మేము అధికారంలోకి వస్తే మేమే చేసుకుంటాం కదా అని ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో అప్పుడు ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుంది. దానికి ఏం బాధ లేదు. అయితే మాకు రాజ్యాధికారం గురించి ప్రాకులాడపడడం కాకుండా అసలు బలమైన ప్రజల యొక్క సమస్యలను ఒక బలంగా ఉంచడంలో, ప్రభుత్వాల ముందు ఉంచడంలో ప్రజల బలమైన ఉద్యమం ఉండడం వల్ల అంటే ఈ ప్రభుత్వాలు కూడా ప్రజల కొరకు పనిచేస్తాయి. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తే తప్ప ప్రజా ఉద్యమాలు లేనట్లయితే లేదా బహుజన ఉద్యమాలు లేనట్లయితే ఈ బహుజన ప్రజలకు ఈ ప్రభుత్వాలు ఏ రకంగానూ మేలు చేయరనేది అవగాహన. మరి ఉద్యమాలు అన్నప్పుడు ఏం చేస్తారు? నిలదీయాలి, వాళ్ళని అడగాలి. ఉదాహరణకు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఉంటుంది. బహుజనులకు విద్య వైద్యం అన్నారు. విద్యా వైద్యం నాణ్యమైనది రావాలంటే క్వశ్చన్ చేయాలి. మరి క్వశ్చన్ చేసే వాళ్ళ పరిధి కుంచుకొని పోతున్నారు కదా, నానాటికి మీరు తగ్గిపోతున్నారు కదా. లేదండి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ చేయడం అయితే ఉంటుంది. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు నిలదీయడం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ 25 ఏళ్లలో బహుజన్ సమాజ్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి పలానా దాని మీద నిలదీస్తున్నాం, రైతుల సమస్యలపైన, అంగన్వాడీల సమస్యలపైన, కూలీల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన ఒకటి చూపించండి ఏం చేశారు మీరు. అయితే మేము అంటే పబ్లిక్లోకి వచ్చి నిలదీయడమే ప్రజలను చైతన్యపరిచి ఏ రకమైన ఎన్నికలు ఏ స్థాయిలో ఉన్నా కానీ ఆ ఎన్నికలలో మా నిరసనను, ప్రజల నిరసనను ఎన్నికలలో చూపించడం కొరకు మాత్రమే మేము పనిచేస్తాం. పబ్లిక్లో అంటే ధర్నాలు చేస్తాం కానీ రాస్తారోకలు చేయం, లేకుంటే స్ట్రైకులు, హంగర్ స్ట్రైకులు ఇలాంటి ఏమి చేయం. ధర్నా ఖచ్చితంగా చేస్తాం. మీరు 2013లో మీరు చూసినట్లయితే రైతు చట్టాలకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ ధర్నాలు చేసింది, రాష్ట్రవ్యాప్తంగా చేసింది. అదేవిధంగా మేము ఈవీఎం విషయంలో వ్యతిరేకంగా కూడా ధర్నాలు చేసినాం. మమ్మల్ని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అరెస్ట్ కూడా చేశారు. అంటే ధర్నాలు చేయడం జరుగుతుంది కానీ రాస్తారోకోలు చేసేది లేదు. ఈ కార్యక్రమాలు వేరేటి మేము చేయం. ఖచ్చితంగా ధర్నాలు చేస్తున్నాం. కానీ మాయావతి అనగానే నేను మళ్ళీ ఎక్కడికి వస్తున్నాను. 1980లో ప్రారంభమైన 2 పార్టీలు, ఒకటి భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ 3వసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నది. బహుజన్ సమాజ్ పార్టీ ఉనికి ఏమిటి అనేది ఉన్నది. ఎందుకో చెప్పండి. అయితే భారతీయ జనతా పార్టీ కంటే కాస్త ఆలస్యంగా, 4 సంవత్సరాల ఆలస్యంగానే బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీకును బహుజన్ సమాజ్ పార్టీకి ఒక స్పష్టమైన సైద్ధాంతిక విభేదాలు లేదంటే సైద్ధాంతికంగా భిన్నమైనటువంటి ధృవాలు ఇవి. బహుజన్ సమాజ్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో అది ఒక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా లేదా ఫండమెంటలిజానికి కట్టుబడి మనవాదాంతో ఉన్నటువంటి పార్టీ. ఇది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులను బానిసలుగా చేసినటువంటి భావజాలానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. ఎవరిని బానిసలను చేసిన? బీజేపీ. ఇవాళ బీజేపీ కాదు, మనవాద పార్టీ. మౌనవాదం ఇప్పటిదాకా అంటే ఎప్పుడు పూలే అంబేద్కర్ గారు పోరాటం చేయనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు కాకుండా భారతదేశంలో ఉన్న మిగిలిన కులాలందరికీ కూడా ఏ రకమైన హక్కులు లేకుండా ఉన్నటువంటి ఏదైతే ఒక సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతాన్ని ఇవాళ ఆ పార్టీ తన సిద్ధాంతంగా భావించి ముందుకెళ్తున్నటువంటి పార్టీ. కానీ అదే బహుజన్ సమాజ్ పార్టీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అని ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినారో అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, హక్కులు ఉండాలి అని చెప్పినటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అయితే బహుజన్ సమాజ్ పార్టీ అంత బలంగా ముందుకు రావట్లేదు. భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నది, లేదంటే 2 సీట్ల నుంచి ఇవాళ 3వ అధికారంలోకి వచ్చే స్థితిలో వచ్చింది. మీరు దేశవ్యాప్తంగా కనుక చూసినట్లయితే ఫండమెంటలిస్ట్ పార్టీలు ఈ భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకుంటున్నప్పుడు మీరు చూసినట్లయితే ఈ బహుజన కులాల కోసం లేదా ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నటువంటి అన్ని పార్టీలు దాదాపుగా మనం తమిళనాడులో ఒక డిఎంకే పార్టీ వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, అనివార్యంగా మొన్న బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు మళ్ళీ అనివార్యంగా బీజేపీతోటే పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి అంటే బహుజన కులాల నుండి ఏర్పడ్డటువంటి పార్టీలన్నీ కూడా అంటే కింది కులాల పార్టీలన్నీ కూడా డౌన్ఫాల్ అవుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. నాట్ ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ, అన్ని పార్టీలు మీరు చూసినట్లయితే ఎందుకు అలా అవుతున్నాయంటే ఈ ఫండమెంటలిజం వల్ల అవుతున్నాయి. ఈ ఫండమెంటలిజం అనేది ఒక హిందూ మతానికి సంబంధించిందే కదా, ప్రతి మతంలో ఫండమెంటలిస్టులు ఉంటారు, క్రైస్తవ మతంలో ఉంటారు, ముస్లిం మతంలో ఉంటారు, అన్ని మతాలలో ఉన్నటువంటి ఫండమెంటలిస్టుల వల్ల ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఇబ్బందుల పాలవుతుంది. అయితే వాళ్ళు ఆ ఫండమెంటలిజం ద్వారా లేదంటే హిందూ మతంలో ఉన్నటువంటి అంటే మతాన్ని రాజకీయాలలోకి తీసుకురావడం వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి అమాయక ప్రజలను మాయమాటలు చెప్పడం వల్ల వాళ్ళ ఓట్లు పెంచుకుంటున్నారే తప్ప ఆయన ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చి ప్రజల సంక్షేమం చేసి చూపెట్టి ఏ ఎన్నికలకు నరేంద్ర మోడీ రాలే, బీజేపీ కూడా రాలేదు. మీరన్నదాటు ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే మరి మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము ప్రజలను చైతన్యపరిచి ప్రజాస్వామ్యం వల్ల మాత్రమే మన బతుకులు బాగుపడతాయి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం మనం ప్రజాస్వామ్య పార్టీల పక్షాన నిలబడాలి, వాటికి ఓట్లు వేయాలని చెప్పి మేము ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు చేస్తారు? చేస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులు చేస్తామనడానికి ఏమీ లేదు. ఇవాళ వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి బాధలు ఇవి బహుజన సమాజానికి. ఇవాళ భూమి సమస్య మీద తెలంగాణ రాష్ట్రంలో భూమి సమస్య మీద భూమి కోసం భుక్తి కోసం అని పోరాటాలు జరిగినాయి. ఆ రోజు లక్షలాది ఎకరాలు పంచారు. లక్షలాది ఎకరాలు పంచిన భూములు మళ్ళీ ఆ ప్రజల దగ్గర నుంచి మళ్ళీ వెనుకకి పోయినాయి. కనీసం ఈ విషయం కూడా ప్రజలకు తెలియదు, ఎవరు దీన్ని ఇలా మోసం చేశారని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు పోరాటాలు చేసి మనకు భూములు ఇప్పించిన రోజులు ఉన్నాయి, అవి మళ్ళీ ఏదైతే దొరలు ఉన్నారో ఆ దొరల వల్ల మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకి వెళ్ళిపోయినాయి, ఆ దొరల నాయకత్వంలోకి అంటే వెళ్ళడం వల్ల రాజ్యాధికారంలో కూడా దొరలు ఉండడం వల్ల అని చెప్పి ప్రజలకు తెలియజేసినటువంటి వాళ్ళు తక్కువ మంది. అంటే ఇప్పుడున్నటువంటి తరానికి ఇవన్నీ ఏవి తెలియదు, మేము చెప్పాలి. ఒక మాట ఇక్కడ మీరు ప్రస్తావన సందర్భం వచ్చి వారు చెప్తున్నా, అంటే బహుజన్ సమాజ్ పార్టీ బహుజనవాదులు కానీ కమ్యూనిస్టులు కానీ ఆనాడు భూస్వాములకి వెళ్ళి తీసుకున్న వాటికి కనీసం ఒక పేపర్ రాసుకుందాము, ఓ దస్తూరు తీసుకుందాము అని ప్రజలు అడిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తిరస్కరించింది. వద్దు మీరు తీసుకోండి అన్నది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాయిదాలు లేవు, ఎవరి భూములు వాళ్ళు తీసుకున్నారు. అది ఎందుకు ఎన్నికపోయిందంటే వాళ్ళు వచ్చి గుంజుకోలే, నీవు గుంజుకున్న తర్వాత కాయిదాలు రాయించుకోలేదు. ఇవాళ మీరు భారతదేశంలో అధికారం పోతున్నదన్నప్పుడు అప్పుడు ఎట్లయితే వాళ్ళు పోరాటం చేసి కాయిదాలు రాయకుండా వదిలేసినరో ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు అంటున్నా. అంటే ఎట్లా మేము వాళ్ళు ఎట్లయితే భూములు తీసుకోమని చెప్పినారో కాయిదాలు రాసుకోలేదు. ఇవాళ అవకాశం వెళ్ళిపోతుంది, దాన్ని పెంచుతారు దీన్ని పెంచుతారని మీరు వదిలేస్తున్నారు దాన్ని. మీకు అవకాశం ఉన్నది, మీరు బయటికి వచ్చి మాట్లాడి చెప్పి అది మళ్ళీ అదే దాంట్లో ఎందుకున్నారు. దేశవ్యాప్తంగా బయటికి కనబడేది ఏం కాదు కానీ బహుజన ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా ప్రజలలో ఉన్నది. ఇది అండర్ గ్రౌండ్లో వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు, నేను గత కొద్ది దశాబ్దాలుగా నేను పార్టీలో ఉన్నప్పటికీ నేను ఎప్పుడు బయటికి కనబడలేదు. అంటే నేను పనిచేస్తలేనని కాదు అర్థం. ఇవాళ నేను పని చేయకుండా ప్రవీణ్ కుమార్ గారు ఈ పార్టీకి వచ్చేటోళ్ళే గారు ఫర్ యువర్. అవును అవును అవును. సో కొంతమంది ఉన్నారు, కొంత బలం ఉన్నదని మేము ఆ రోజు చెప్పగలిగినాం, మేము చూపించగలిగినాం. అది బయటికి కనబడదు. ఇది ఒక సైలెంట్ బలం అనేది బలానికి రిప్లికా ఎమ్మెల్యే ఉన్నాడా, జెడ్పీటీసీ ఉన్నాడా, ఎమ్మెల్సీ ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, అది బలం. ఓకే, మీరు చెప్పేది కూడా నిజమే. ఒకప్పుడు 2004లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి లాకే రాజారావు గారని పాడేరు నుంచి ఎమ్మెల్యే గెలిచిండ్రు. అది బహుజన్ సమాజ్ పార్టీ బహుజన ఉద్యమం యొక్క బలమే, ప్యూర్లీ. ఆ తర్వాత ఏమైంది, 2004 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది.
రెండు రాష్ట్రాలు విడిపోయి ముందైతే మనం ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందామని ప్రజలకు కూడా వాళ్ళు కన్విన్స్ అయ్యారు కాబట్టి బహుజన ఉద్యమం అనేది కొంచెం అది అంత వేగంగా ముందుకెళ్ళలేకపోయింది తప్పితే ఆ 2014 మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అటు ఆంధ్రలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు మళ్ళీ బహుజన సమాజ్ పార్టీ బహుజన వాదం ప్రజలలోకి వెళ్ళి మళ్ళీ బలంగా పనిచేస్తుంది. అది కొంత టైం పడుతుంది. ఇక్కడ నేను 2 విషయాలు చెప్తాను. మిగతా పార్టీలు మీరు అన్నట్టు ప్రాంతీయ పార్టీల పరిధి తగ్గుతున్నది, అవి ఉనికి పోయి మినుకు అనే కండిషన్ ఒకవైపు ఉన్నది. రెండోది బీజేపీ పెరుగుతున్నది. బస్సు సౌకర్యం లేని ఊరు నుంచి వచ్చిన మీరు, కరెంటే లేని ఊరు నుంచి వచ్చిన మీరు, ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షులైన మీరు మీలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని ఎదిగించారు బీఎస్పీలో? నేను చాలామందిని ఎదిగించగలిగాను, చాలామంది తయారు చేయగలిగాను. అంటే వాళ్ళు పార్టీని నడిపే శక్తిలో ఉన్నారు. ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. మేమైతే మా శ్రమ వృధా పోలే కదా. మరి ఇప్పుడు మీరు ఏదైతే మనవాదాన్ని అని లేకపోతే కనుక అగ్రకుల తత్వాన్ని అని దాన్ని నిరసించాలని చెప్తున్నారు, మీ పార్టీ అధినేత్రి దగ్గరికి పోయి కాళ్ళు మొక్కడాలు, పెద్ద రూపాలను దండలేసుకోవడాలు, ఇవన్నీ దేనికి రిప్లికా ఇవన్నీ? ఓకే సార్, ఇప్పుడు మాయావతి గారు మొదట కాళ్ళు మొక్కడాలనేది నార్త్ ఇండియాలో అంటే నేను గమనించినంత వరకు మాకు తెలిసినంత వరకు కూడా అదొక సాంప్రదాయం. అంటే ఎవరు పెద్దోళ్ళు కనకుండా కొంతమంది నేను ఈవెన్ నా దగ్గర కూడా వచ్చి కాలు పట్టుకోవడానికి వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర నార్త్ ఇండియాలో మహారాష్ట్ర నుంచి కూడా నేను గమనిస్తాను. మా బంధువులు ఉన్నారు అటు నుంచి, అంటే ఇట్లా వచ్చి వంగి ఇట్లా టచ్ చేస్తారు. ఈ పిక్కల పాటను అదో ఎందుకు చేస్తారు, మనకు అది వాళ్ళ సాంప్రదాయం. ఏదో బ్రిటిష్ వాళ్ళు టోపీ తీసి కదా ఇట్లా అన్నట్టు వాళ్ళు అది ఒక సెల్యూట్ కిందనే తీసుకుంటారు, కానీ దాన్ని పెద్దగా కాళ్ళు మొక్కినట్టు అంటే మొక్కినోడు ఏదో బానిస అయినట్టు మొక్కించుకున్న వాళ్ళు పెద్దోళ్ళు అనేది లేదు. మొన్న కేసీఆర్ గారి దగ్గర నేను చూశాను, ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక బీసీ ఒక మాజీ ఎమ్మెల్యే వచ్చి మేమందరం ఉన్నాం, కేసీఆర్ గారి కాళ్ళు మొక్కిండు. ఈ సాంప్రదాయాన్ని నేనేమి అంటే ఇక్కడ తెలంగాణకి ఇది కొత్త నేను అనుకున్నా. నార్త్ ఇండియాలో అంటే అది సాంప్రదాయం, కానీ తెలంగాణకి ఇది చాలా అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన అంశం కదా. ఇదేంది కేసీఆర్ గారు కూడా మొక్కించుకుంటాం ఏమో, నేనైతే సాంప్రదాయం అండి అక్కడ. అయితే కాళ్ళు మొక్కమని ఎవరు అడిగేది లేదు, అది అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అది అంతే. ఓన్లీ ఆ మీద ఉన్న గౌరవంతో అంతే. ఎవరిని మొక్కమనేది నేను పోయి ఎక్కడ కాలు మొక్కింది లేదు. ఈవెన్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఎప్పుడు కాలు మొక్కింది లేదు. ఎవరు కాలు మొక్కడం అనేది ఏదో సభాముఖంగా లేకుంటే ఏదో సందర్భం ఏదైనా ఉంటే కానీ అది కూడా మేమేనట్టు చేయలేదు, అలాంటి జరగదు. తర్వాత రూపాయల దండకు సంబంధించి చాలా చాలా కీలకమైందండి ఇది. దేశంలో చాలామంది మాట్లాడంగా నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు విన్నాను. వాస్తవానికి ఏంటంటే ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ అనేది అగ్రకుల పేదలు, భారతదేశంలో ఉన్న మహిళలు, అందరు మహిళలు ఇంక్లూడింగ్ బ్రాహ్మణ మహిళలు, అగ్రకులాలలో ఉన్న మహిళలను మొదలుకొని కిందిలో అట్టడుగున అంటరాని కులాలలో ఉన్న మహిళ వరకు, అగ్రకులాలలో పేదల నుంచి మొదలుకొని కింద అన్టచబుల్స్గా ఉన్నటువంటి వీళ్ళది పార్టీ. అయితే వీళ్ళకి ఎవరికి కూడా సంపద వీళ్ళ చేతులలో ఉండేది కాదు, సంపద లేదు. ఈ బహుజన కులాలకు సంపద లేదు. కానీ ఒక రాజకీయ పార్టీని నడిపించాలన్నప్పుడు చిన్న చిన్న ఖర్చులు, ఇప్పుడు జెండాలు కొనుక్కోవాలి, కండువాలు కొనుక్కోవాలన్నా కానీ మాకైతే కొన్ని ఖర్చులు ఉంటాయి. మీకు తెలియదు ఏం లేదు, ఎవరికి తెలియదు ఏం లేదు. అయితే ఆ ఖర్చులను మీట్ అవ్వడానికి మేము ప్రజల దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో డబ్బులు పార్టీ కొరకు సేకరించాలి. సేకరిస్తున్నటువంటి క్రమంలో మాన్యవరి కాంశీరామ్ గారు తను తులాభారం, నేను మీటింగ్కి వస్తే నాకు ఎంత బరువు ఉంటుందో అన్ని డబ్బులు ఇవ్వాలి అన్నట్టు. ఆ తర్వాత అట్లా డబ్బులు తక్కువ వస్తున్నాయి, మూమెంట్కి సరిపోతలేవు, ఖర్చులు పెరిగినాయి, కాబట్టి నాకు నా వయసును బట్టి మీరు డబ్బులు ఇవ్వాలి అంటారు. అలాంటి కండిషన్స్ ఉంటే కొన్ని సందర్భాలలో అంటే ఇప్పుడు కూడా అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏంటంటే బోకేలు కానీ, ఇది పూల దండలు కానీ, శాలువలు కానీ ఇలాంటి వాటిని నేను కూడా దానికి అవి వద్దనే చెప్తాం. ఏమన్నుంటే మీరు అదే రూపాయలలో, ఇది బహుజనుల డబ్బు, కష్టపడితే వచ్చిన డబ్బు, గంట సేపట్లో వాడిపోయే దండలకో లేకుంటే తీసిపారేసే శాలువల కొరకో మనం డబ్బులను వెచ్చించవద్దు. మీరు పార్టీలు ఎవరిని అడిగినా చెప్తారు. మంద ప్రభాకర్ గారు, నేను ఒకసారి మా రామ్జీ గౌతమ్ గారు ఎంపీ అయిన తర్వాత రాజ్యసభ సభ్యుడైనాక ఇక్కడికి హైదరాబాద్కు అంటే వచ్చిన క్రమంలో ఒకే రోజు ఆ శాలువలు ఎవరైతే కప్పుదాం అనుకుంటారో, దండలు ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళందరూ మీ డబ్బులు ఎంత ఇస్తంత, అది 100 కావచ్చు, 50 రూపాయలు కావచ్చు,
మీరు మన కార్యకర్త ఒక ఆయన బ్యాగ్ పట్టుకొని వస్తారు అందులో ఇవ్వండి అందులో వేయండి అని అంటే ఆ రోజు మాకు ఒక్కరోజు ఆయన రిసీవ్ చేసుకున్న క్రమంలో మా 65,000 రూపాయలు వచ్చినాయి ఒక్కరోజుకి. అవి ఆ సార్కు, సార్ దిస్ ఈజ్ మీ ఖర్చు కొరకు మేము ఇస్తున్నాం, మీరు ఎందుకంటే భార్య పిల్లలను వదిలిపెట్టి ఆయన నెలలో 28 రోజులు 30 రోజులలో 28 రోజులు కనీసం తిరుగుతూ ఉంటారు దేశం అంతా, పార్టీ కొరకు సార్ ఇది అని చెప్పాను. ఇప్పుడు కూడా మేము అట్లే, కాంశీరామ్ గారు కూడా అట్లే, ఆయనకు కూడా రూపాయల దండలు వేసిండ్రు. అయితే బైంజీ ఒకసారి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాతనో, ఆమెకు దేశవ్యాప్తంగా ఇమేజ్ వచ్చిన తర్వాతనో ఈ పార్టీ ఫండ్కు మనకు బాగా కష్టాల రోజులలో దండల రూపంలో, అంటే పూల దండలు కాకుండా రూపాయల దండలను మాత్రమే స్వీకరించడం అనేది కాంశీరామ్ గారిని ఆయన నుండి అది ప్రారంభమైంది. బైంజీ గారు ఒక్కరే చేసింది కాదు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కొంచెం ఆమె అర్థం చేసుకోకపోయినప్పుడు దాన్ని కూడా ఇప్పుడు ఆమె ఏం లేదు. భవిష్యత్తు పైన ఆశ ఉందా బహుజన సమాజ్? 100%. ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమం, ఇది బహుజనులందరి బతుకులకు సంబంధించిన ఉద్యమం, బహుజనులను బానిసలుగా కాకుండా కాపాడేటువంటి గొప్ప సిద్ధాంతం. ఇవాళ నాయకులు ఎవరున్నా ఎవరు పోయినా ఏం చేసినా, ఇవాళ అంబేద్కర్ గారు, పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్ వీళ్ళు ముగ్గురే 108 సంవత్సరాలు ఈ వాదం మీద పోరాటం చేశారు. 108 సంవత్సరాలు. ఆ తర్వాత కాంశీరామ్ గారు చేశారు, ఇప్పుడు మాయావతి గారు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక వాదం అనేది ఎప్పుడు అంటే అది కనుమరుగైపోదు. వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు తప్పితే వాదానికి ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఈ వాదం విజయం సాధిస్తుంది. ఒకప్పుడు బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నది అని అడిగే కాడ నుంచి ఇవాళ గవర్నమెంట్కి ఎట్లయితే వచ్చిందో, మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటుందో, ఇది కూడా దానికి కౌంటర్. కాబట్టి ఖచ్చితంగా దీనికి త్వరలోనే బహుజనులు రియలైజ్ అయినాడు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఫామ్ అవడం కాదు, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకొని ప్రజలందరికీ కూడా ఈ సంపదలో, దేశ సంపదలో వాటాలు ఇస్తుంది. ప్రజలందరికీ కూడా రాజ్యాధికారంలో వాటాలు ఇవ్వడం అనేది బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన బహుజన సిద్ధాంతంతో మాత్రమే సాధ్యమైంది. రాజ్యాన్ని రక్షించుకుంటుందంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ఇవాళ ప్రజాస్వామ్య శక్తులందరూ ఏకం కావాల్సిన. ఎందుకు బీజేపీ ప్రజాస్వామ్యం కాదా? ఓట్లేస్తలేరా, గెలుస్తలేరా, ఓటు అడుగుతలేరా? ఆయన అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన డెఫినేషన్ తోటి కూడుకున్నది కాదు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనడానికి, అంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదే కాదు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది దాని మూలాలు సమాజంలో కనబడాలి. స్వేచ్ఛ ఉన్నదా సమాజంలో? సమానత్వం ఉన్నదా సమాజంలో? నిజంగా సోదరభావం ఉన్నదా సమాజంలో? సోదరభావం ఉంటే ఒక మతం మీద ఇంకొక మతం ఎందుకు దాడులు చేసుకుంటారు? లేదా ఒక కులం మీద ఇంకో కులం ఎందుకు దాడులు చేసుకుంటున్నారు? నిజానికి ఇప్పటికి కూడా భారతదేశ సమాజంలో కుల వివక్షత అనేది లేదా? ఉన్నది. కుల వివక్షత ఉన్నది, ప్రాంతీయ వివక్షత ఉన్నది, అదే మత వివక్షత ఉన్నది, అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం అనేది సమాజంలో లేదనేదే మనకు నిదర్శనం కదా. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, కాపాడుకో బహుజన వాళ్ళు చాలామంది అంటున్నారు. ఏమిటో డిఫైన్ చేయండి దాన్ని. అసలు బీజేపీ అంటే హెడ్గే రామకృష్ణ హెడ్గే అన్నందుకు అంటున్నారా ఏందని? అట్లది హెడ్గే రామకృష్ణ బెంగళూరు నుండి ఆ కేంద్ర మినిస్టర్గా పనిచేసినటువంటి అనంతకుమార్ హెగ్డే ఆయనే 2007లోనే అన్నాడు ఈ మాట. నాట్ ఫస్ట్ టైం కాదు, అది 2007లో అన్నాడు. 2007లో ఏమన్నాడంటే, మేము బీజేపీ వచ్చిందే అందుకు, మాకు రాజ్యాంగం మార్చడం అనేదే మా పని అన్నాడు. దాని మీద పెద్ద ఎత్తున అప్పుడు దుమారం లేగింది. కేసీఆర్ కూడా బరాబరి మార్చాలి, దాంట్లో తప్పేమున్నది అన్నాడు. అందులో లేదు. అంటే ఇలాంటి, అంటే వాళ్ళు ఏ రాజ్యాంగంలో వాళ్ళు అనేది అమెండ్మెంట్ అనలే, మళ్ళీ దయచేసి మళ్ళీ తర్వాత వాళ్ళు టంగును మొత్తం ట్విస్ట్ చేస్తున్నారు. అమెండ్మెంట్ అనలే, సవరణ అనేది వేరు, మార్చడం వేరు, అంతే కదా. మూలమే మార్చడం వేరు. ఇవాళ ఏదైతే లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగంలో లేకుండా సెక్యులర్ అనే పదాన్ని తీసేసి, లేదంటే సోషలిస్ట్ అనే పదాలను తీసేయాలనేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయో, మొన్న కొత్త పార్లమెంటు భవనంలోకి వెళ్ళేటప్పుడు ముద్రించినటువంటి రాజ్యాంగ ప్రతుల మీద ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసేసారు. ఎప్పుడు 78లో వచ్చింది, 42వ రాజ్యాంగ సవరణతో ఇందిరాగాంధీ పెట్టింది సెక్యులర్ అనేది. ఓకేనండి. ఇప్పుడు వాళ్ళన్నమాట నేను ఒకటేందంటే సార్, అది అప్పుడు ఆ చర్చలు వచ్చింది. ఖచ్చితంగా సెక్యులర్ అనే పదాన్ని నిజంగా అప్పుడే చేర్చిండ్రు, 42వ సవరణ ద్వారా చేర్చిండ్రు. ఎవరు చేర్చిండ్రు? కాంగ్రెసు, ఏఐసిసి ప్రెసిడెంట్ బుద్ధిపూర్వకంగా చేసిందో, లేకుంటే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందో కాదు. అది మన కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మఠాధిపతి కేసులు వేస్తే
ఆ కేసు సందర్భంగా మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎస్ భారతదేశంలో రాజ్యాంగానికి సెక్యులర్ అనే క్యారెక్టర్ ఉంది, దాంట్లోనే అంతర్లీనంగా ఉంది అనే దాన్ని తీసుకొచ్చి బయట అందరికీ తెలిసింది అది మన గోలక్నాథ్ కేసులో జరిగినటువంటిది కావచ్చు, లేదా మన అంటే కేరళ నుంచి జరిగినది కేసులో. ఆ తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి మళ్ళీ 1973లో కూడా ఒక తీర్పు వచ్చింది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. అప్పుడు కూడా దీన్ని ఈ 76లో అంటే 42వ రాజ్యాంగ సవరణను సమర్థించింది సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా సవరించిందే తప్ప కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా సవరించింది అయితే ఏమీ కాదు. అంటే సుప్రీంకోర్టు 2 సందర్భాలలో కానీ ఆ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పింది కదా, దాన్ని తప్పనిసరైన పరిస్థితులలో పీఠికలో చేర్చడం జరిగింది. ఇప్పుడు చెప్పడం అంటే సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పీఠికలో చేర్చబడ్డటువంటి సెక్యులర్ అనే పదాన్ని ఇవాళ మీరు ఏ తీర్పు ఆధారంగా తీసేస్తున్నారు? ఏ సుప్రీంకోర్టు ఇవాళ ఆ పదాన్ని తీసేయమని చెప్పింది? లేదంటే ఏ ధర్మాసనం చెప్పింది? మీరు చెప్పగలరా మాట ఏమన్నా? లేదే. మీరు భారతీయ జనతా పార్టీ అనుకొని మీ ఇంట్లో ముచ్చట కాదు కదా ఇది. భారత రాజ్యాంగం అనేది భారత ప్రజలందరికీ సంబంధించింది. మీరు ఎట్లా తీసేస్తారు? అది ఏదో కొద్దిమంది వాదన కావచ్చు, అది లేదు కాంగ్రెస్ వాళ్ళు చేర్చిన అనవచ్చు. కాంగ్రెస్ అనేది అమెండ్ చేసినటువంటి పీఠిక అమెండ్ చేయడం అనేది ఊరికేనే జరగలేదు, ఒక్క రోజులో జరగలేదు కదా అది. కానీ అంటే అంటే దాన్ని తీసేస్తారని మీరు అనుకుంటున్నారా? ఎవరు ఇప్పుడు వచ్చే మోడీ ప్రభుత్వం బీజేపీ ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు తీసేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు సెక్యులర్ అనే దానికి సార్ ఒకటి ఏంటంటే ప్రమాదంలో ఉన్నదనే దాన్ని ఖచ్చితంగా ప్రమాదం జరిగే వరకు కాదు, ప్రమాదం జరిగిన తర్వాత మాట్లాడడం కాదు. ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ధోరణిని గమనించినట్లయితే ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడ్డదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలకు స్వేచ్ఛ లేదు మాట్లాడి. ఇప్పుడు మీరు కనుక ఇవాళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏదైనా ప్రజాస్వామ్య విలువల గురించి మీరు మాట్లాడిన అనుకోండి, మీరు ఎక్కడ ఉంటారండి? మీరు ఖచ్చితంగా తిహార్ జైల్లో ఉంటారు అన్న నో డౌట్ ఎట్ ఆల్. మరి వాళ్ళ దగ్గర చట్టాలు ఉన్నాయి, వేరు వేరు పీడీ యాక్ట్లు కావచ్చు, ఇంకో యాక్ట్ కావచ్చు, ఎంతమందిని పెట్టలేదు. మరి అలాంటి సందర్భంలో స్వేచ్ఛ ఉన్నదని మనం ఎట్లా అనుకుంటాం? మరి సమానత్వం, ఇవాళ సమానత్వం గురించి అయితే భారతదేశంలో అందరం కోరుకునే సమానత్వం. మనమేమి వాళ్ళ ఆస్తులు అడుగుతలేము, లేకుంటే ఏదో అడుగుతాం. సమానత్వం, మేము కూడా మనుషులమే కదా, మమ్మల్ని కూడా మీతో పాటు భారతీయులుగా మీరు ఎందుకు ట్రీట్ చేయకూడదని అడుగుతున్నాం. అయ్యో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యిండు, ముర్ము రాష్ట్రపతి అయ్యిండు. తర్వాత మొన్నటి మంత్రివర్గంలో ఈశాన్య భారతానికి సంబంధించిన ఆదివాసీలు, ఎస్టీలు, ఎస్సీలు మంత్రివర్గంలోకి వస్తున్నారు. కర్ణాటకలో ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు, పార్టీలో ఉన్నతమైన స్థానాలు ఇస్తున్నారు. దక్షిణ భారతదేశంలో కూడా బీసీలకు ఇస్తున్నారు, ఎస్సీలకు ఇస్తున్నారు. ఇంకేమైంది బీజేపీ ఎందుకు అట్లా అంటారు? నేను బీజేపీని అంటే రాష్ట్రపతి పదవులు ఇస్తలేరు, లేకుంటే మంత్రి పదవులు ఇస్తలేరు అని కాదు, కానీ బీసీలకు ప్రధానమంత్రి పదవో అంటే నరేంద్ర మోడీ బీసీ అనే వాదన నాకు తెలిసే మాట్లాడుతున్నాను. బీసీలకు ప్రధానమంత్రి పదవో లేదంటే రాష్ట్రాలలో బీసీలకు ముఖ్యమంత్రుల పదవో ఇవ్వడానికి మీరు ఇవాళ ఎంతమంది ముఖ్యమంత్రులను మీ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను బీసీలను చేసిండ్రు? ఎంతమంది అన్టచబుల్స్ను మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రాష్ట్రాలలో ఎస్సీలను చేసిండ్రు? ప్రధానమంత్రి చేయడానికి ఇవాళ ప్రధానమంత్రి కావడానికి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మీరు ఎప్పుడన్నా మద్దతు ఇచ్చారా? లేదంటే మీరు వాళ్ళని ఎప్పుడన్నా ఆ ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి చూసారా? అంతేకాదు బీసీలకు సంబంధించినటువంటి మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నప్పుడు ఆ ఉద్యమం జరిగినప్పుడు యాంటీ మండల్ మూమెంట్ను మీరు కాదా ప్రోత్సహించింది? లేదంటే బీసీలకు రాజ్యాంగంగా అంటే రాజకీయంగా దక్కబోతున్నటువంటి అవకాశాలను గ్రహించి మండల్ అనే నినాదానికి వ్యతిరేకంగా కమండల్ యాత్ర జరిపింది, రథయాత్ర జరిపింది మీరు కాదా? మీరు నిజంగా ఇవాళ బీసీల కోసమో ఎస్సీల కొరకు మీరు చేసిందే నిజమైతే ఇవాళ 10 సంవత్సరాలలో మీరు ఒక అంటే రిలీజ్ చేయండి ఒక శ్వేతపత్రం. ఎస్సీల కొరకు ఎన్ని చేసిండ్రు, బీసీల కొరకు ఎన్ని చేసిండ్రు, హయ్యర్ ఎకలాన్లో ఎంతమంది అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలుగా జాయింట్ సెక్రటరీలుగా ఎంతమంది బీసీలకు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలకు ఉన్నారు అనే లెక్కలు తీస్తే అందరికీ అర్థమైపోతుంది. అంతేకాకుండా ఇవాళ ఐఐటీలలో కావచ్చు లేదంటే సెంట్రల్ యూనివర్సిటీలలో కావచ్చు బీసీ ప్రొఫెసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఖాళీలు ఉన్నాయి, ఎస్సీ ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఖాళీ ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు చెప్పండి. అది మన 2012లో పార్లమెంట్లో బీసీలు ఎందుకు ఇప్పటిదాకా ఈ పలానా పోస్టులలో హయ్యర్ ఎకలాన్లో లేరు అని అంటే 1993లోనే మండల్ కమిషన్ అమలు చేయడం జరిగింది. అప్పటి నుండి
స్టార్ట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇక్కడ దాకా అంటే ఏదైతే వాళ్ళు అంటే సీనియారిటీ ఉండాలో ఆ సీనియారిటీ లేకుండా పోవడం వల్ల ఇక్కడ దాకా రాలేదన్నారు. రాలేదని వాళ్ళు అక్కడికి వచ్చే లోపలనే ఇవాళ మీరు లాటరల్ ఎంట్రీ ద్వారా మళ్ళీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ పోస్టులలో మీరు ఇవాళ నింపగలుగుతున్నారు. ఈ లాటరల్ ఎంట్రీ స్టోరీ ఇక్కడిది. మీ వాళ్లకు మీ అనునాయులకు మీకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు లాంటి వాళ్ళకు మీరు అక్కడ టాప్ మోస్ట్ లెవెల్లో ఉంచడం కాకుండా ఏంటిది? మరి ఇదంతా మీరు ప్రజలకు ఎందుకు చెప్తలేరు? ఇటు జరిగితే ఒకటేందంటే సార్ మూమెంట్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్, బహుజన్ మూమెంట్ అని నేను చదువుకున్నా, సత్యమేందో తెలుసుకున్నా. నేను మీ దగ్గరికి మీరు ఇంకో దగ్గర టైం పడుతుంది. ఈ ప్రపంచంలో సత్యం అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది కదా. సత్యం అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది. నీళ్ళు ఒకప్పుడు పుష్కలంగా దొరికినాయి, ఆ రోజు సత్యం అది నిజమే, నీళ్ళు ఫ్రీగానే దొరికినాయి. ఇవాళ నీళ్లు కొంటున్నాం, మారిపోయింది అన్నప్పుడు మీలాంటి సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కాలం మారింది, అవసరాలు మారినాయి, సత్యం నిర్వచనం మారింది, మీరు మారతలేరు. ఇదే ఉన్నది సమస్య. అంటే మేము మారలేదంటే ఇప్పుడు మేము ప్రజలను చైతన్యపరచడం అనేది మేము ఎప్పుడు మానం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినా వినడం మానం. ప్రజల మధ్యలో ఉంటాం. అంటే మీరు ఎంతమంది ఉన్నారు, ఎక్కువ ఉన్నారంటే మా ప్రయత్నాలల్లో సరిపోకపోవచ్చు మా శక్తి. లేదు ఇవాళ బహుజనవాదం అనేది సిటీలకు యూనివర్సిటీలకు మాత్రమే పరిమితమైపోయిన దశ నుండి ఇవాళ గ్రామాలలో కూడా బహుజనవాదాన్ని మేము తీసుకెళ్ళగలిగినాం. అంటే వెంటనే అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలోకి వచ్చిందంటే అది కూడా త్వరలోనే సాధ్యమవుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. అంతేగాని ఈ విధానాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం అలా చేయాలనేది ఏం లేదండి. మారడానికి ఏముంది? ఓకే. ఇప్పుడు ఇవాళ మనం వాస్తవానికి మీరు నేను చూసి 20-25 ఏళ్లలో ఆర్ఎస్పీ మినహా ఏ బహుజన పార్టీ సమాజ్ పార్టీకి సంబంధించిన నాయకులు మీడియా ముందుకు రావడం కానీ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ అది ఎక్కడ జరగలేదు. ఎందుకు మరి? అంటే సార్ ఏంటి అంటే ఒక్కసారి మీడియా దగ్గర ఇవాళ అంటే కాంశీరామ్ గారు చెప్పినట్టు బహన్జీ మా దగ్గర చెప్పినది మనం మీడియాలోకి వెళ్తాం. ఇవాళ మారిందంటే ఇది మారింది ఏంటి? సోషల్ మీడియా వచ్చింది. లేదా చిన్న పిల్లలు కూడా ఇవాళ మీడియాను వాడుతున్నారు. లేదా ఒకప్పుడు అగ్రకులాల కబంధ హస్తాల్లో బందీ అయినటువంటి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కడికి వెళ్ళాలంటే భయం. ఎందుకు అని అంటే వాళ్ళు ఏం వక్రీకరిస్తారో, అసలు వాళ్ళకు అనుకూలంగా ఏం మార్చుకుంటారో వాళ్ళ చేతులలో ఉన్నది. మీడియా అంతా వాళ్ళ చేతులలో. మనం ఎందుకు వాళ్ళ మీడియాకు? మనకు అవసరం లేదు. వాళ్ళ మీడియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ డబ్బు అవసరం లేదు. అందుకే కాంశీరామ్ గారు మనీ మాఫియా మీడియా వీటికి దూరంగా మనం ఉండాలనేది ఆ రోజులలో పెట్టాడు. కానీ ఇవాళ మాయావతి గారు తనే స్వయంగా మీడియాని పిలిచి ఏఎన్ఐని పిలిచి తను ఇంటర్వ్యూలు ఇస్తుంది, తను చెబుతుంది. అదేవిధంగా మాకు కూడా మీరు మీడియాలలో వెళ్ళి నిజంగా మనకు సంబంధించి బహుజనవాదాన్ని తీసుకెళ్లేటువంటి ఇవాళ భారతదేశంలో అనేక మందికి ప్రజాస్వామ్యం అవసరం గురించి తెలిసింది కాబట్టి ఆ ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలబడేటువంటి మీడియాలు ఎవరున్నా అంటే అగ్రకుల ఈ సాంప్రదాయవాదుల ఫండమెంటలిస్ట్ చేతులలో బందీ అయిన మీడియా కాకుండా మిగతా మీడియా దగ్గరికి మీరు వెళ్ళొచ్చు అని బహన్జీ కూడా చెప్పింది. ఆమె మారిందా? బహుజన సమాజ్ పార్టీలోకి మీ నిర్వచన ప్రకారం, మీ వెకాబులరీ ప్రకారం మనవాదులు వారు వచ్చి జైన్ అయితే అంటే జైన్ చేసుకుంటారా? ఎందుకు జైన్ చేసుకోం? అంటే వాదమే తప్ప మాకు వ్యక్తులు శత్రువులు కాదు. అంటే నిజానికి వ్యతిరేకమే తప్ప బ్రాహ్మణులకు మేము శత్రువులం కాదు అనేది మాన్యవర్ కాంశీరామ్. అంటే వ్యక్తికి ఇవాళ ఒకప్పుడు కమ్యూనిస్టుగా ఉన్న వ్యక్తి ఆ కమ్యూనిజాన్ని వదిలిపెట్టి ఇంకోటి రావచ్చు. లేదా ఒకప్పుడు మంచి కరడు కట్టినటువంటి పూజ పునస్కారాలు చేసి దైవభక్తిగా ఉన్నోళ్ళు ఒకరోజు దేవుడే అంటే లేనట్టు. అది వాదమే తప్ప వ్యక్తి ఏమి కాదు కదా. వ్యక్తి అంటే భౌతిక పదార్థం ఎప్పుడు శత్రువు కాదు. తనలో ఉన్న ఆలోచనే మనకు ఆ విభేదిస్తామా లేదా సమర్థిస్తామా అనేది ఉంటుంది. అంటే బహుజనవాదం అనేది బ్రాహ్మణవాదానికి వ్యతిరేకం, బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. బ్రాహ్మణవాదం అంటే మీ లోపల ఉండొచ్చు, నా లోపల ఉండొచ్చు, ఈ కెమెరా షూట్ చేస్తే వాళ్ళ లోపల. ఎగ్జాక్ట్లీ వాదం బ్రాహ్మణవాదం. అది బ్రాహ్మణవాదం అంటే ఏ వాదం అయితే నా నిర్వచనం కాదు, అంబేద్కర్ గారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని ఏ వాదమైతే నిరాకరిస్తుందో అదే బ్రాహ్మణవాదం. అది ఎవరైనా కావచ్చు. అది మంద ప్రభాకర్ కూడా కావచ్చు. నాకు స్వేచ్ఛగా ఒకరికి స్వేచ్ఛను నేను హరించి వేస్తున్నానంటే నేను బ్రాహ్మణవాదిని. ఒకరి సమానత్వం నాతో ఈయన సమానం కాదు అని అనుకుంటున్నానంటే నేను బ్రాహ్మణవాదిని. లేదు ఈయన నాకు అన్న కాదు, తమ్ముడు కాదు, లేకుంటే వాడైంది నన్ను అన్న అనేది, లేకుంటే వీడైంది నేను ఐఎమ్ సుపీరియర్ ఓవర్ అట్లా అనుకుంటే అది బ్రాహ్మణవాదం. అందరూ సమానమే అనుకున్నప్పుడు బ్రాహ్మణవాదం కాదు. అది బ్రాహ్మణుడైనా కావచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? 100 రోజుల పరిపాలన. సార్
ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారిని గురించి అంటే మేమైతే ఇమీడియట్గా ప్రజలకు వాళ్ళు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నామనేది అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు మేమైతే వెంటనే స్పందించి ఏది చెప్పడానికైతే నేను సిద్ధంగా లేను. ఇంకో కొంతకాలం వేచి చూస్తే మంచిదని నేను అనుకుంటున్నాను సార్. అంటే 100 రోజులైంది, 100 రోజుల గురించి వ్యాఖ్యానించడం కాదు, వేలాది సంవత్సరాలుగా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి సమాజం నుండి వచ్చినాం. చూద్దాం ఇంకా కూడా ఇక్కడ కొన్ని ఆయన చేస్తున్నటువంటి అన్నేమి ప్రజలకు పూర్తిగా మేలు చేసేటి అన్నీ కాకున్నప్పటికీ ఇంక కొంచెం సమయం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఆ 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ పునర్నిర్మాణం అనే ఒక బేస్ ఆలోచన ఏదైతే ఉన్నదో ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగిండు ఆయన? సార్ నాకు కేసీఆర్ చేస్తున్నటువంటి పునర్నిర్మాణం చేస్తున్నటువంటి ఆ సమాజం పట్లే నాకు కొంచెం డౌట్ ఉన్నది ఇన్ ది సెన్స్ ఆయన ఏ సమాజాన్ని తెస్తానన్నాడో దొరల పాలన మళ్ళీ తెస్తాననుకున్నాడు. ఎందుకంటే 1956లో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన నైజాం అంటే ప్రభుత్వంలో 1947-48లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు 48 నుంచి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా దొరలే. ఆయన బురుగుల రామకృష్ణారావు కూడా బ్రాహ్మణ ఆయనే, కాదనేది ఏం లేదు. అంతకంటే ముందు ఉన్నటువంటి రజాకారుల సమయంలో ముస్లిం పాలకులు ఉన్నప్పటికీ రజాకారుల సైన్యాలను పోషించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి దొరలు. దొరలంటే ఉట్టిగా వెలమ దొరలనే దొరలనడు తెలంగాణలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ రెడ్లు దొరలే. మా ఊర్లో బాపనైనా దొర, మా సొంత ఊర్లో దొర ప్రసాదరావు దొర అనేటోళ్ళం మేము. దొర ఆయన దొరలు అనేటోళ్ళని ఒక్క వెలమ దొరలే దొరలు కాదు, ఓ ప్రాంతంలో వెలమ దొరలు, ఓ ప్రాంతంలో రెడ్డోళ్ళు దొరలు, ఓ ప్రాంతంలో బ్రాహ్మణులు, వీళ్ళంతా దొరలు. ఈ దొరల పాలనలో తెలంగాణ ఉండేది. మరి అదే తెస్తానన్నాడేమో, మనకి ఎక్కడన్నా నిర్వచించలే. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, చేయలేదంటే అవును దళితుడు కనబడతలేడు కాబట్టి మనం అడగవచ్చు. కానీ ఇవాళ ఆయన అనుకున్నటువంటి తెలంగాణ ఎలాంటిదో ఏంటంటే బంగారు తెలంగాణ అన్నాడు. బంగారు తెలంగాణ అంటే నేనైతే అనుకుంటున్న బంగారు తెలంగాణ అంటే ఆనాడు గుప్తుల కాలంలో స్వర్ణయుగం అనేది. స్వర్ణయుగం అంటే ఆ రోజు ఆ స్వర్ణయుగ కాలంలో మనం అకాడమిక్ బుక్స్లలో కనుక చూసినట్లయితే అప్పుడు అంటే 4 వర్ణాలుగా ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ కులాలుగా విడిపోయింది. కులాల మధ్యలో చిచ్చులు పెట్టారు, కులాల మధ్యలో అంతరాలు ఏర్పడ్డాయి. మరి అలాంటి వ్యవస్థ ఎత్తాను అనుకోడేమో. ఆ స్వర్ణం ఈ బంగారం రెండు ఒకటేనేమో, నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చేసిండు, గోల్లోలకు గొర్రెలు ఇచ్చిండు, మంగళోళ్ళకు మంగళ చేపలు ఇచ్చిండు, సాకలోళ్ళకు సాకరేవు కడుతుకోమన్నాడు. కులాలను మరింత బలంగా పెంచిండు. కానీ ఈ అంటే కుల వృత్తులు పట్టుకోమన్నాడు. అంటే కుల వృత్తులు పట్టుకొని బాగుపడ్డటువంటి కులాలు ఎవరంటే అగ్ర కులాలే. బీసీలు కాదు, ఎస్సీలు కాదు. చెప్పులు ముడిసి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఒక మాదిగైనను లేకుంటే ఒక చెమారును చూపించండి, అట్లా జరగదు. లేదా గొర్రెలు కాసి బర్రెలు కాసి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళని చూపించండి, జరగదు. వాళ్ళకు తెలుసు వీళ్ళు కుల వృత్తులు పట్టుకొని ఉన్నంత కాలం రాజ్యం మన చేతులలో ఉంటుందని. కాబట్టి వాళ్ళు కుల వృత్తులను ప్రోత్సహిస్తారు, కులాలను ప్రోత్సహిస్తారు. ఆ పని చేసిండు కేసీఆర్, తక్కువేం చేయలేదు. అంటే నేనేమనుకుంటా అంటే అప్పటి స్వర్ణయుగాన్ని తెద్దాం అనుకున్నాడు. ఆయనే చెప్పింది కరెక్టే. కానీ కేసీఆర్ అంటే మీకు చాలా కోపం ఉన్నట్లుంది. లేదండి, కేసీఆర్ మీద నాకు వ్యక్తిగతంగా ఏ కోపం లేదు. ఎందుకుంటుందండి? ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, అవును, తేడా ఏమన్నా ఉందా సార్? బయటికి కనబడేదే, బయటికి వ్యవహరించేదే మనుషులు అనుకోవడానికి ఏమీ లేదు. ఈ రెండు పార్టీలు కూడా బహుజన కులాలకు అల్టిమేట్గా ద్రోహం చేసే పార్టీలే. బహుజన్ సమాజ్ పార్టీ దాని మూలం ఎప్పుడు ప్రజలకు అర్థమవుతుంది అనుకుంటున్నారు? ఎప్పుడు ప్రజలకు అర్థమవుతుందంటే ఈ భారతదేశంలో అగ్రకుల సంపన్నులతో పాటుగా సంపద ఎందుకు వాళ్ళ దగ్గర పోగైందో తెలుసుకున్నప్పుడు ప్రజలు, అదేవిధంగా మనలాంటి వాళ్ళందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది ఈ బహుజన వాదం అనేది ఏంటో ప్రజలకు తెలియజేసినాడు. ఖచ్చితంగా అది నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. చదువుకున్న వాళ్ళందరూ, విద్యావంతులందరూ, మేధావులందరూ ఈ వాదం ఎస్ నిజమే ఇది అని అనుకుంటే అందరూ వెళ్తే ఎవరి ఊళ్ళో వాళ్ళు పనిచేస్తే, అసలు నా ఊరు వరకు నాది చిన్న ఊరు, నేను నా ఊరికి పనిచేస్తే చాలు, మీరు మీ ఊరికి పనిచేస్తే చాలు, నిజంగా ఈ వాదం కరెక్ట్ అనుకుంటే. రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీ ఎజెండా ఏమిటి, మీ కార్యాచరణ ఏమిటి? భవిష్యత్తులో అంటే రేపు రానున్న పార్లమెంటరీ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మా అధినేత్రి బహన్ కుమారి మాయావతి గారు చెప్పినట్టుగా 17 లోక్సభ స్థానాల నుంచి మేము అభ్యర్థులను నిలబెడుతున్నాం. మొత్తం 17 నిలబెడుతున్నాం. ఈ రోజు వరకు మా బహన్ కుమారి మాయావతి గారు
మా నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆదేశాలు ఇప్పటి వరకు ఇలాగే ఉన్నాయి. ఇదే మేము కొనసాగిస్తాం. కానీ మీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు, మరి మీకు ఓట్లు ఎట్లా అంటే కన్విన్స్ చేయగలరు? సార్ యాక్చువల్గా బహుజనవాదం అంటేనే అన్ని కులాలకు అన్నింటిలో ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పే వాదం. అంటే సమాన అవకాశాలు, సమానత్వం అనేది ఇందులో ఉన్నది. మరి అన్ని కులాలకు కావాలంటున్నామే తప్ప ఇవాళ ఏదో 4 ముక్కలో 3 ముక్కల్లో చేయడానికి కాదు సమాజాన్ని. ఇప్పుడు ఎస్సీలు అంటే నలుగురే లేరు, మరి 60 కులాలున్నాయి కదా, మరి 60 మంది సంగతి ఏంటి? మేము అనేది ఈ 60 మందికి న్యాయం జరగాలంటాను. బహుజన్ సమాజ్ పార్టీ ఏంటంటే ఎవరి జనాభా ఎంతో ఆ జనాభా ప్రాతిపదికన వాళ్లకు రాజ్యాధికారంలో, వాళ్లకు సంపదలో, వాళ్లకు సాంస్కృతికరంగా అన్నిట్ల వాటాలు పనిచేయడం అనేది బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం రాజకీయం. మరి ఇంకేమున్నది అందులో ప్రాబ్లం ఏముంటుంది? కాబట్టి ఇబ్బంది ఏం లేదంటారు మీరు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే అన్ని కులాలకు సమాన అవకాశాలు రావాలి, వాళ్ళ జనాభా ప్రాతిపదికన. అందరూ సార్ ఎవరి వాళ్ళకి రావాలి కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది. ప్రత్యేకించి దానికి ఒక పేరు పెట్టి మేము వర్గీకరణ లేకుంటే ఇది వర్గీకరణకు ఏంటంటే విడిపోయిన కులాలన్నింటినీ సంఘటితం చేసి మనం రాజ్యాధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. ఇది కాంశీరామ్ గారు చేసినారు. ఇవాళ మనల్ని ఎవరైతే విడగొట్టినరో వాళ్ళు ఏం కలపరు, మనకేం రాజ్యాధికారం ఇయ్యరు. వాళ్ళది అట్లే భద్రంగా ఉన్నది. ఏ ఉద్దేశంతో అయితే కులాలను ఏర్పాటు చేసినరో ఆ ఉద్దేశం ఇంకా ఉన్నది. ఏం ఉద్దేశంతో ఈ దేశం యొక్క సంపద దోసుకోవాలని అంటే ఆ దోసుకోవడం కొరకు వీళ్ళని పాలకులుగా రానియద్దు అని అంటే ఈ పాలకులు రాకుండా ఉండడం కోసం కులాలుగా విడగొట్టినరు. ఈ విడగొట్టినటువంటి అది అట్లే ఉంది కదా, సేఫ్, వాళ్ళ ఉద్దేశం అట్లే ఉన్నది. కాబట్టి ఇంకా మనం ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మన కులాలు విడగొట్టబడ్డ కులాలన్నీ ఒకటై సంఘటితమై మనం రాజ్యాధికారం మనం సాధించుకుంటే సంపద ఎక్కడికి పోదు, అన్నీ ఎక్కడికి పోవు కదా. వాళ్ళ దగ్గర చేరి అడుక్కోవాల్సిన అవసరం ఏమున్నది? మెజారిటీ ప్రజలం మనం బహుజనులం. మరి మనం రాజ్యాధికారంలోకి రావడం పక్క పెట్టి ఇవాళ రిజర్వేషన్లు అంటే మనం కొట్లాడుతున్నాం రిజర్వేషన్లు కావాలి. అసలు ఉద్యోగాలు ఎవరు లేనప్పుడు రిజర్వేషన్లు ఏం పని చేసుకుంటాం? ఇవాళ ప్రభుత్వ రంగంలో పరిశ్రమలే మూసేస్తున్నప్పుడు రిజర్వేషన్లు తీసుకొని ఏం పని చేస్తాం? రాజకీయ పదవులు ఉంటాయిగా. రాజకీయ పదవులు రేపు అవునండి, రాజకీయ పదవులలో కూడా ఇవాళ జనరల్ స్థానాలలో ఇవాళ ఎవరు పోటీ చేస్తారు? జనరల్ స్థానాలలో ఎవరో బాగా ఒక ఇమేజ్ ఉన్నటువంటి బీసీ నాయకుడో లేకుంటే బాగా డబ్బు ఉన్నటువంటి బీసీ నాయకులను అక్కడ వాళ్ళని పెట్టడం తప్ప మిగిలిన సీట్లని వాళ్ళే తీసుకొని వాళ్ళే రాజ్యాధికారాన్ని ఇప్పుడు వాళ్ళ గుప్పిట్లో బంధించారు కదా. ఎవరితో పొత్తుంటుందా లోక్సభలో? లోక్సభలో ఎవరితో పొత్తుంటుంది? మాకు ఎప్పటికప్పుడు ఈరోజు ఈ సమాచారం మాకు సెంట్రల్ ఆఫీస్ నుండి వచ్చింది అనుకోండి, అది ఫాలో అవుతాం. ఇప్పటి వరకు ఏది లేదు, మీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏది లేదండి. ఎందుకు మేము బలంగా నమ్ముతాం, ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఈ మూమెంట్ కొరకు త్యాగం చేసినట్టండి. వాళ్ళ జీవితాలు ఈ మూమెంట్ కొరకు త్యాగం, వాళ్ళు ఏం చెప్పింది అది ఫాలో కావాల్సింది. వాళ్ళకంటే సొంత నిర్ణయాలు ఉండవు, ఏముండే పార్టీలో. మేము బహెన్జీ మాయావతి గారు ఏదైతే ఆదేశిస్తారో అదే ఇక్కడ మేము ఫాలో అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, బహుజన్ సమాజ్ పార్టీ ఇన్నాళ్ళుగా ఏం చేస్తున్నా అసలు వాళ్ళు చాలామంది బయటికి తెలియదు. బహుశా రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా తొలి ఇంటర్వ్యూ అనుకుంటా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడడం, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడం ఇది మొదటిసారి అనుకుంటున్నాను నేను. ఆ బహుజన్ సమాజ్ పార్టీ ఆలోచన, ఇన్నాళ్ళుగా వారి ఆచరణ, ఇదంతా తెలంగాణ రాజకీయాలపైన, దేశ రాజకీయాలు, మారుతున్న రాజకీయాలు, వాటి పరిణామాలు, వాటి ప్రభావాలు, వీటన్నింటిపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.